నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 164 సీట్లను దక్కించుకున్న తెలుగుదేశం కూటమి వైసీపీని మట్టి కరిపించింది. వైనాట్ 175 అని జగన్ చాలాసార్లు చెప్పినా ఫలితాల్లో మాత్రం 11 స్థానాలకే పరిమితమయ్యారు. ప్రధాన ప్రతిపక్ష హోదాకు 18 స్థానాలు ఖచ్చితంగా కావాల్సి ఉండగా ఆ సంఖ్యను కూడా వైసీపీ చేరుకోలేకపోయింది. ఇటు తెలుగుదేశం సొంతంగా 135 స్థానాలు గెలుచుకోగా జనసేన పార్టీ 21 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 8 సీట్లలో విజయం సాధించాయి. బీజేపీ పోటీ చేసిన ప్రతి చోట విజయం సాధించి గతంలో కంటే ఏపీ రాజకీయాల్లో మెరుగైన ఫలితాలు సాధించింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ పుంజుకున్నప్పటికీ ఏపీ బీజేపీలో మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్టు సమాచారం. సోము వీర్రాజును పక్కకు జరిపిన తర్వాత ఏపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచే సీన్ మారిపోయినట్టు సమాచారం. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి ఉండడం స్థానిక నేతలకు పడడం లేదని, వాస్తవంగా తెలుగుదేశం మూలాలు ఉన్న నాయకురాలిగా పురంధరేశ్వరికి గుర్తింపు ఉండడంతో బీజేపీ నేతలు ఆమె నియామకంపై అంత సుముఖంగా లేరనే వాదన మొదటి నుంచి వినిపిస్తూనే ఉంది. ఇక తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి వేరే వాళ్లకు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. పురంధరేశ్వరికి కాకుండా ఎవరికి ఇచ్చినా తాము కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారట. మరోవైపు పురంధరేశ్వరి అందరినీ కలుపుకొని వెళ్తానని చెబుతున్నా ఆమెను తెలుగుదేశం పార్టీ నాయకురాలిగానే చూస్తున్నారట. ఈ పరిస్థితుల్లో ఆమెను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని కోరుతున్నారని, అయితే చిన్నమ్మపై బీజేపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ తిరుగుబాటు వెనుక మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు హస్తం ఉందని తెలుస్తోంది. ఎన్నికల ముందు తనను తప్పించడం, ఇప్పుడు పార్టీ రాష్ట్రంలో కాస్త బలం పుంజుకోవడంతో ఆయనే పురంధరేశ్వరికి వ్యతిరేకంగా పోరాటం చేయిస్తున్నారని సమాచారం. సొంత బావగారైన చంద్రబాబు ఎన్డీఏలో భాగంగా కొనసాగుతున్న వేళ పురంధరేశ్వరిని తప్పించి అవకాశాలు ఉండవచ్చనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో దీనంతటినీ నడిపిస్తుంది సోము వీర్రాజు అనేది నిజమే అయితే ఆయన ఎంతవరకు బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించగలుగుతారో వెయిట్ చేసి చూడాలి. మరి నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.